వర్షం పడటం వల్ల కాలువలు వచ్చినాయి. కాలువలో గురకలు రావడం అనేది జరిగింది. ఈ గురకలు గురించి చూసుకున్నట్టు నాటు గురకలు అంటారు. ఇవి చూడండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను పొలాల నుంచి పట్టుకురావడం అనేది జరిగింది అనమాట. తీసుకొచ్చి బయట వేసాను. ఇవి చూడండి, ఇవన్నీ కూడా గురకలు అనమాట. ఇవన్నీ తింటే చాలా టేస్ట్గా ఉంటాయని కూడా మనం చెప్పవచ్చు. కింద పోసం తీసుకొచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయి అనమాట. గురక చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది పొలాల్లో. చూడండి, వెళ్ళిపోతూనే ఉంటున్నాయి ఇంకా స్పీడ్గా. గురకలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. దీనికి ముళ్ళు ఉంటాయి, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. గురకల్ని చూడండి, పైన తలపైన ముళ్ళు ఉన్నాయన్నమాట. ఈ ముళ్ళుని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, అయితే గుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. చూడండి, వెళ్ళిపోతున్నాయి. ఎంతవరకు ఎటు పడితే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ వాటికైతే కూరకు వచ్చాయి అన్నమాట. ఇవి పొలం రావటం వల్ల ఇవ్వండి వెళ్ళిపోతాయి, ఎటు పడితే వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇవ్వండి చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుంది గురక. ఇవ్వండి అలా నడుస్తూనే ఉంటుందన్నమాట. ఇక ఎంతవరకు అట్లా నడుచుకుంటూ పొలాలైనా అంతే, అట్లా నడుచుకుంటూ పోతూ ఉంటుంది. ఇది చూడండి అలా వెళ్ళిపోతున్నాయి. చూడండి, ఈ పొలాలు వర్షం పడటం వల్ల నీళ్ళు ఎక్కువైపోయాయి అన్నమాట. కాలంలో ఇది బోధి, ఈ బోధిలో నీళ్ళన్నీ పొలాల్లోకి వెళ్ళిపోతున్నాయి. వీటితో పాటు గురకలు కూడా రావడం అనేది జరిగిందనమాట.